మనం ఈ యొక్క GoPro HERO11 క్రియేటర్ ఎడిషన్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎవరు క్రియేటర్ ఎడిషన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయలేదు తెలుగులో. ఫస్ట్ టైం మనమైతే అవుతామన్నమాట. ఇది మనకు అమెజాన్లో మన ఇండియాలో 74,999 78,999 అయితే ఉంటుంది. ఈ రెండు ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి 80,000 రూపీస్లో కూడా అయితే వస్తుంది. కానీ ఈ యొక్క క్రియేటర్ ఎడిషన్ GoPro 11ని జస్ట్ 40,000 రూపీస్లో నేను బై చేశాను. అది ఎలా అంటారా, దాని గురించి అన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ముందుగానే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే డీల్స్ అనేవి అయితే మోగుతూనే ఉంటాయి. 365 డేస్లో జరిగే ప్రతి ఒక్క చిన్న డీల్ కూడా నేనైతే వదలను. సో అందుకనే మీరు తక్కువ ప్రైస్లో ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్స్ లింక్ అయితే ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ డీల్స్ లింక్ ఓపెన్ చేసి మన షివ్టెక్ డీల్ ఛానల్ అయితే వస్తుంది, దాంట్లో జాయిన్ అయితే అవ్వండి. మంచి తక్కువ ప్రైస్లో ప్రొడక్ట్స్ని అయితే బై అయితే చేయండి. ఆ లింక్ యూజ్ చేస్తే ఛానల్ కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఒక వీడియో కూడా ఒక లైక్ అయితే ఇచ్చి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వాళ్ళకు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి. లేట్ చేయకుండా మరి యొక్క GoPro 11 క్రియేటర్ ఎడిషన్ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో బాక్స్ మీద ఒకసారి కంటెంట్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఫ్రంట్ సైడ్ మీకు సూపర్గా మనకు గ్రేట్ GoPro లోగో కనబడుతుంది టాప్ పొజిషన్లో. అండ్ మిడిల్లో వచ్చేసరికి ఏదైతే GoPro 11 అయితే ఉందో ఆ 11 యొక్క ఇమేజ్ కనబడుతూ HERO11 బ్లాక్ క్రియేటర్ ఎడిషన్ అయితే ఉంది. సో ఖతర్నాక్ అయితే ఉంది కదా. అండ్ ఫ్రంట్ సైడ్ బాక్స్ అండ్ సైడ్ కూడా సేమ్ ఇమేజ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మరొక సైడ్ చెక్ చేసినట్టయితే వీళ్ళు ఈ యొక్క యాప్ స్టోర్లో అలాగే గూగుల్ ప్లేలో వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది. దానికి సింక్ చేసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా వీడియోస్ దాంట్లోకి అప్లోడ్ చేస్తే క్లౌడ్ బేసెస్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఈ స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది 27 మెగాపిక్సెల్ కెమెరా అన్నమాట. అలాగే 5.3K 60 FPS మనకు వీడియో తీస్తుంది. 4K 120 FPS వీడియో తీసేసుకోవచ్చు. 2.7Kలో 240 FPS కూడా మనం వీడియోస్ అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ కదా. అలాగే ఇది వాటర్ ప్రూఫ్ అన్నమాట. 33 ఫీట్ వరకు మనకు అంటే 10 మీటర్స్ వరకు మనం అంత లోతుకు వెళ్ళినా కూడా ఇది 80% ఖరాబ్ అయితే కాదు వాటర్లో అన్నమాట. టోటల్ వాటర్ ప్రూఫ్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అలాగే 1080p మెగాపిక్సెల్ లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. అలాగే 8x వరకు స్లో మోషన్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ డేటా ఓవర్లేస్ అయితే ఉంటుంది. వెబ్ క్యామ్ మోడ్ అయితే ఉంటుంది. GP2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సూపర్ ఫోటో HDR ప్లస్ రా ఫోటోస్ అయితే ఉంటుంది. ఎన్హాన్స్డ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సింగిల్ హ్యాండ్ వైర్లెస్ కంట్రోల్ అయితే చేస్తుంది. ఎన్హాన్స్డ్ ఆడియో క్యాప్చర్ అయితే చేస్తుంది. హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది 5.0 వర్షన్లో అన్నమాట. సో ఇలా అయితే దీన్ని అయితే తీసుకొని అయితే వచ్చారు. చాలా బ్యూటిఫుల్ ఫీచర్స్, ప్రతి ఒక్క క్రియేటర్కి యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ ఈ యొక్క GoPro HERO11 బ్లాక్ క్రియేటర్ ఎడిషన్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో బాక్స్ అయితే ఓపెన్ అయితే చేశాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఇలా అయితే ఉందన్నమాట. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు టాప్ పొజిషన్లో. ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ టు GoPro ఫర్ ద బెస్ట్, ఇది పక్కకైతే పెట్టేద్దాం. వెల్కమ్ కిట్ లెక్క అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా ప్రో టిప్స్ అయితే ఇస్తున్నారు. చదువుకుంటే ప్రో టిప్స్ అయితే తెలిసిపోతాయి. ప్రొడక్ట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కొన్ని ప్రొడక్ట్ క్వశ్చన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇది చదువుకుంటే సరిపోతుంది. ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి క్లియర్గా 1, 2, 3 స్టెప్ సైజ్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే అది కంప్లీట్ సెటప్ QR కోడ్ని ఆన్ చేసుకున్నట్టయితే మనం కంప్లీట్ సెటప్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ GoPro అయితే స్టిక్కర్స్ అనేవి కొన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. బుక్లెట్ వచ్చేసరికి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ చదువుకోవచ్చు. ఈ ప్లేస్లో మొత్తం టోటల్ GoPro HERO11 బ్లాక్ క్రియేటర్ ఎడిషన్ ప్రొడక్ట్స్ అనేవి అయితే ఉన్నాయి. కంటెంట్ అనేది ఉన్నాయి. ఈ కంటెంట్ అన్ని అయితే మనం అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ టాప్ పొజిషన్లో చెక్ చేస్తే ఇక్కడ మీకైతే లైట్ అయితే ఉందన్నమాట. సో లైట్ అనేది మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందో దాని గురించి అయితే చూపిస్తాను. తర్వాతకి ఇక చూశారు కదా ఎంత బ్రైట్గా అయితే వస్తుందో లైట్ అనేది. సో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. 2, 3, 4, 5 వావ్ చాలా బాగుంది. సో ఇలా అయితే యూస్ఫుల్ అవుతుంది. చాలా బ్రైట్గా అయితే వస్తుంది.
సో ఎప్పుడైనా మీరు చీకట్లో లేకపోతే వ్లాగింగ్ చేసేటప్పుడు వెళ్తున్నప్పుడు ఖతర్నాక్గా యూస్ఫుల్ అవుతుంది ఈ యొక్క లైట్ అనేది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు బ్యాటరీ అయితే ఉంది. సో ఈ యొక్క బ్యాటరీ లెవెల్ కెపాసిటీ కూడా చాలా ప్రీమియంగా తీసుకొని అయితే వచ్చారని చెప్తున్నారు. ఉల్టా హ్యాండ్ క్లిప్ అనమాట, మనకు పట్టుకోవడానికి ఈ యొక్క GoPro 11కి యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఖతర్నాక్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది మనకు ఎక్స్టెండెడ్ అండ్ లైక్ ఇలా అయితే చేసుకోవచ్చు. మనం ఏమైనా వ్లాగింగ్ చేసుకొని కూర్చొని వ్లాగింగ్ చేసుకోవాలన్నా కూడా ఇలా అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు హీరో బ్లాక్ 11 క్రియేటర్ ఎడిషన్ యొక్క కెమెరా. సో ఈ కెమెరా గురించి ఇప్పుడు అంతా మనం మాట్లాడుకోబోతున్నాం, గురించి మాట్లాడుకుందాం, పక్కకి అయితే పెడదాం. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఒక మోడ్ అయితే ఇచ్చారనమాట, ఇది మీడియా మోడ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు మైక్ అయితే కూడా ఇస్తున్నారు. సో దీంతో ఇన్బిల్ట్గా, సో ఇది క్రియేటర్ ఎడిషన్ కాబట్టి అన్నీ ఇస్తున్నారు ఎక్విప్మెంట్స్, అందుకనే ఈ 78,000 అయితే ఉంది మన ఇండియాలో. బట్ ఇది ఇండియాలో నేనైతే బై చేయలేదు, యూఎస్లో అయితే బై చేశాను కాబట్టి 40,000 రూపీస్ అయితే వచ్చింది. ఎలా బై చేశాను దాని గురించి కూడా చెప్తాను 40,000లో. సో దీన్ని కూడా పక్కా పెడదాం మీడియా మోడ్. సో ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకు కనెక్టింగ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ హెల్మెట్ మీద పెట్టుకొని మనం వ్లాగింగ్ చేసేసుకోవచ్చు. అండ్ మోటో వ్లాగ్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా కవర్ కూడా అయితే ఇస్తున్నారు, మైక్కి ఒక కవర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మరొక కనెక్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కనెక్టర్స్ అనేవి మనకు వ్లాగింగ్ డిఫరెంట్గా చేసుకోవడానికి యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. కెమెరాకి ఛార్జింగ్. దెన్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇది Type-C తోటే వస్తున్నాయి, రెండు కూడా Type-C తోటి వస్తున్నాయి. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే గ్రిప్ అయితే ఇచ్చారో ఆ గ్రిప్కి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. అండ్ దెన్ ఈ స్క్రూస్ అనేవి వచ్చేసి మనకి ఏదైతే గ్రిప్ అయితే ఇచ్చారో హ్యాండ్ గ్రిప్, దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఫిట్ అయితే చేసుకునే విధంగా ఈ రెండు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మొత్తానికి అయితే అయిపోయినాయి, కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. చాలా కనెక్టర్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. వ్లాగింగ్ చేసుకునేటప్పుడు మనం వ్లాగింగ్ చేసుకునేప్పుడు మోటార్ బైక్కి కానీ లేదు అన్నట్టయితే ఇంకా వేరే హ్యాండ్కి కానీ ఇక్కడ పెట్టుకోవడానికి అయితే చాలా బాగా ఇస్తున్నారు. చూస్తున్న ఈ యొక్క మీడియం మౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రియేటర్ ఎడిషన్లో, అందుకే ఇది ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మనకు ఒక మైక్ అయితే ఇస్తున్నారు ఇంటర్నల్గా. మనం సపరేట్గా మైక్ కొనాల్సిన అవసరం అయితే లేదు. క్లారిటీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. దీంతో పాటుగానే అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క మైక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కువగా విండ్ మనకి గాలి వస్తుంటుంది కదా, గాలి ఎక్కువగా మన రికార్డ్ కాకుండా ఇదైతే ప్రత్యేకంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం కెమెరాని అయితే ఈ యొక్క పాయింట్లో మనం ఫిక్స్ అయితే చేయాలి. అందుకు భాగంగా పైన మీరు చెక్ చేస్తే మనకు ఒక ఆన్ ఆఫ్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో పెట్టిన తర్వాత మనం కెమెరాని ఆన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. దెన్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక మౌంట్ అయితే పెట్టుకోవచ్చు. లైక్ మీరు లైటింగ్ ఇచ్చారు కదా, లైటింగ్ కూడా మీరు ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు. దెన్ ఇక్కడ వచ్చేసరికి మీకు సైడ్కి GoPro 11 అయితే ఇచ్చారు కదా, మోడ్స్ అయితే ఉన్నాయి కదా, మోడ్స్ ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క మైక్ పక్కనే మనకు కొన్ని USB Type-C మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే బ్యాటరీ పెట్టుకోవడానికి కోసం ఇవన్నీ మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసరికి నేను 3.5mm జాక్ అయితే అనుకుంటున్నాను, బాటమ్ పొజిషన్లో ఉన్నది. సో ఇలా మనకు కొన్ని కనెక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క కెమెరాని మనం దీంట్లో ఫిక్స్ అయితే చేద్దాం, తెచ్చేసి పైకి అని అయితే అనాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క కెమెరాని పోర్ట్కి ఈ యొక్క కెమెరాలో ఉన్న డౌన్లో ఉన్న పార్ట్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా మనమైతే ఇంక్లూడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వేసేసిన తర్వాత దెన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, కెమెరా అనేది ఫిక్స్ అయితే అయిపోతుంది ఈ యొక్క మీడియా మౌంట్కి. ఇప్పుడు మనం ఆన్ చేసినా కూడా ఆన్ చేసేసుకోవచ్చు. అలాగే ఏదైతే లైట్ అయితే ఉందో ఈ యొక్క లైట్ని మనం ఇక్కడ మౌంట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. దెన్ ఇప్పుడు ప్రాపర్ వ్లాగర్గా మనం అయితే అయిపోతాం. సో మనం ఇక్కడ సెటప్ అయితే చేసుకోవాలి. ఇంగ్లీష్ అయితే ఉంది, మనకి ఇక్కడ తెలుగు అయితే ఉండదు కాబట్టి దీంట్లో మనం ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉందో దీన్ని క్లిక్ చేయాలి. దెన్ క్లిక్ చేసిన తర్వాత మనకు అగ్రీ అని అయితే అడుగుతుంది, అగ్రీ అయితే చేయాల్సి ఉంటుంది. GPS లొకేషన్ ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి అయితే అడుగుతుంది, మనం ఆన్ చేసుకుందాం పర్వాలేదు. వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంటుంది. ఈ యొక్క యాప్లోకి వెళ్తే క్లౌడ్ బేసెస్ అంటే మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేయగానే డైరెక్ట్గా వాళ్ళ యొక్క యాప్లోకి అయితే అప్లోడ్ అయితే అయిపోతే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోరు. మళ్ళీ ఇది పెట్టేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. డైరెక్ట్ వాళ్ళ యొక్క క్లౌడ్ బేసెస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో మన ఇండియా లొకేషన్ టైం అయితే తీసేసిన న్యూఢిల్లీ, దాన్ని కొట్టేద్దాం. సో డే లైఫ్ ఎందుకండి, మనకు డే లైట్ సేవింగ్ ఎందుకు అవసరం లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు డేట్ ఎంత అని అడుగుతుంది. దానికైతే టైం డేట్ అవన్నీ అయితే ఫిక్స్ అయితే చేసాం కదా. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 1x అనేది కనబడుతుంది, 1x మీద క్లిక్ చేసినట్టయితే స్లో మోషన్ని మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. 1x అలాగే తర్వాత 2x 3x 8xలో అల్ట్రా స్లో మోషన్ 2.7Kలో 240 fps స్లో మోషన్ అయితే తీసేసుకోవచ్చు అనమాట.
సో మీకు కావాలనుకుంటే అలా అయితే చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఎల్ అని, ఎల్ మీద క్లిక్ చేయండి. ఎల్ మీద క్లిక్ చేస్తే లైనర్లో మనకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే లైనర్ ప్లస్ హారిజాంటల్లో కూడా మనం డౌన్ పార్ట్లో వచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి వైడ్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ ఇంకోటి వచ్చేసరికి హైపర్ వ్యూ అయితే ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ వ్యూ అయితే ఉంది. సో ఇలా మనం వీడియోని అనేది క్రియేట్ అయితే చేసేసుకోవచ్చు. నేను ఎస్డి కార్డ్ అనేది ఇంకా ఇంక్లూడ్ అయితే చేయలేదు. మనకు బ్యాటరీ లెవెల్స్ అనేవి చూపిస్తుంది, 15% అయితే ఉంది టాప్ పొజిషన్లో. సో వీడియో ఇక్కడికి వెళ్తే టైమ్ లీజ్ అయితే, అలా ఇక్కడ వెళ్తే టైమ్ లీజ్ అయితే ఉంది. దెన్ ఇక్కడ వస్తే వీడియో, దెన్ ఇక్కడ వచ్చినట్టయితే ఫోటోని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటోలో కూడా మనకు సేమ్ అదే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వైడ్ అని అయితే ఉంది. దెన్ నెక్స్ట్ సరికి లీనియర్ అయితే ఉంది. వైడ్లో అయితే వైడ్లో, లేదా లీనియర్ అయితే లీనియర్లో ఫోటోస్ అయితే తీసేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చరికి మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. టైం సెట్ చేసుకుంటే కూడా ఫోటోస్ అనేవి తీసేసుకోవచ్చు. 10 seconds వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు మోడ్స్ అనేవి ఇచ్చారు కదా, ఈ మోడ్స్ని క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు అనేవి చేంజ్ అయితే అవుతున్నాయి. చూసారు కదా, టైం లీజ్ అయితే వచ్చేసింది, అలాగే వీడియో అయితే వచ్చేసింది, దెన్ ఫోటో అయితే వచ్చేసింది. సో ఇలా మనం ఈ విధంగా కూడా క్లిక్ చేసుకుంటూ చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. సో మనకు వాయిస్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాయిస్ అసిస్టెంట్ తోటి కూడా మనం దీన్ని ఆపరేట్ చేసేసుకోవచ్చు. దెన్ ఒకసారి బీప్స్ అంటే మనం ఇలా క్లిక్ చేస్తే సౌండ్ రావాలా వద్దా అనే దాని గురించి బీప్ సౌండ్ని ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్విక్ క్యాప్చర్ అనమాట. ఈ యొక్క క్విక్ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తొందరగా క్యాప్చర్ అయితే అయిపోతుంది. అలాగే లాక్ కూడా చేసేసుకోవచ్చు. ఏమైనా స్క్రీన్ లాక్ అయినా కానీ మనం అయితే చేసేసుకోవచ్చు. స్క్రీన్ లాక్ అనేది ఆఫ్ అయితే చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇది ఫ్రంట్ స్క్రీన్ ఆప్షన్. మనకు ఫ్రంట్ స్క్రీన్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలా అయితే ఇస్తున్నారు. 0.1 అని, అండ్ అదొక స్టాటస్ అని, యాక్చువల్ స్క్రీన్ అని, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఓరియంటేషన్ లాక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ వ్యూ ఎలా కనబడుతుందో మనం ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క చిన్న స్క్రీన్ నుంచి అయితే చూడొచ్చు. ఇట్లా ఓపెన్ చేస్తే బ్యాక్ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మన ఇండియాలో ఎంత అమ్ముతున్నారు తెలుసా? 78,000కు అమెజాన్లో దొరుకుతుంది. అండ్ అలాగే 74,000కు ఇలా మనకు ప్రైస్ అనేది ఫ్లక్చుయేషన్ అయితే అవుతుంది. కానీ దీన్ని 40,000కి అయితే తెప్పించానమాట నేను. అది కూడా యూఎస్ నుంచి. మా ఫ్రెండ్ వస్తుంటే యూఎస్ నుంచి కేవలం 40,000 పెట్టి నేను తెప్పించడం జరిగింది. 40,000 కూడా ఎలా పడిందంటే ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అప్పుడు ప్రైస్ అనేది తగ్గుతుందన్నమాట. ప్రైస్ తగ్గేసి 40,000కి అయితే వస్తుంది. బట్ ఆ సబ్స్క్రిప్షన్ అనేది మనం ఎప్పుడైనా కానీ ఇమీడియట్గా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు కొన్న తర్వాత. సో నేను అలా తెప్పించుకున్నాను. అలా తెప్పించుకుంటేనే 40,000కి అయితే పడింది. మరి 78,000 పెట్టేసి క్రియేట్ ఎడిషన్ని మనం బై చేయాలంటే ఇండియాలో మనకి ఇంకా 2 కెమెరాలు అయితే వస్తుంది, సోనీ కెమెరా కూడా అయితే వస్తుంది. సో ఇది మొత్తానికి 78,000 40,000కి అయితే నేను బై చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. సో ఇది యూఎస్ నుంచి మీరు తెప్పించుకోవాలని కూడా చేయించుకోవచ్చు. అండ్ అలాగే ఇది మన ఇండియాలో వీళ్ళు వెబ్సైట్లో అవైలబుల్గా అయితే లేదు. సో అందుకనే మనం అమెజాన్లో అయితే బేస్ అయ్యి బై చేయాల్సి ఉంది. వాళ్ళు ఎక్కువగా ప్రైస్ పెట్టి అయితే అమ్ముతున్నారు 78,000లో. సో మీరు ఒకరు తెప్పించుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్ ఎవరైనా యూఎస్ నుంచి వస్తున్నప్పుడు తెప్పించుకొని 40,000కి అయితే పడిపోతుంది. అండ్ సబ్స్క్రిప్షన్ తీసేసుకోండి, అప్పుడే మీకు 40,000కి అయితే పడుతుంది అనమాట. అదర్వైజ్ మీకు ఎక్కువగా అయితే పడుతుంది, 50,000-60,000 అయితే అవుతుంది అనమాట. సో ఇలా అయితే ఉంది టోటల్గా ఈ యొక్క Hero11 క్రియేటర్ ఎడిషన్ కెమెరా. ఎలా ఉంది మరి అన్బాక్సింగ్ అనే దాని గురించి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క కామెంట్స్ అనేవి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఇదన్నమాట గైస్ ఈ యొక్క వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మేము ఉంటున్నాం. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, లవ్ యు ఆల్.